ఈ వ్యక్తి ఒక కోటీశ్వరుడు. కాని అతను ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ చేసినప్పుడల్లా డెలివరీ బాయ్కి ఎప్పుడూ టిప్ ఇవ్వడు మరియు 5 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వడు. క్రమంగా డెలివరీ వ్యక్తి అతని ప్రవర్తనతో విసిగిపోయి ఇప్పుడు ఆహారాన్ని అతని తలుపు వద్ద వదిలి వెళ్లిపోతున్నాడు. దీనివల్ల కోటీశ్వరుడు స్వయంగా వంగి ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తోంది. నిజానికి అతని కాలికి ఒక యాంకిల్ మానిటర్ అమర్చబడి ఉంది మరియు అతనికి తన విల్లా నుండి బయటకు వెళ్లే అనుమతి లేదు. ఇటీవల అతని కంపెనీ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో పట్టుబడింది మరియు అతనికి 14 నెలల గృహ నిర్బంధ శిక్షను విధించారు. అదృష్టవశాత్తు అతని విల్లా అన్ని రకాల లగ్జరీలతో నిండి ఉంది కాబట్టి అతని రోజువారీ జీవితం ఏమాత్రం బోరింగ్గా లేదు. అతను ఖాళీ సమయంలో ఇండోర్ గోల్ఫ్ ఆడుతాడు మరియు 3 ఖత్ గేమింగ్ సెటప్లో కార్ రేసింగ్ చేస్తాడు. అంటే అతని జీవితం సరదాగా ఆనందంతో సాగుతోంది. అప్పుడు ఒకరోజు వార్తల్లో ఒక భారీ మంచు తుఫాను వస్తుందని చెప్పారు. కొండలలోని చాలా రోడ్లు ఇప్పటికే మూసివేయబడ్డాయని తెలియజేశారు. అతను సుఖంగా అలా కూర్చుని ఉండగా అతని యాంకిల్ ట్రాకర్ లైట్ అకస్మాత్తుగా ఆగిపోయింది. అదే సమయంలో పోలీసుల నుండి ఫోన్ కాల్ వచ్చింది. వారు తుఫాను కారణంగా మానిటరింగ్ సిస్టమ్ పని చేయడమని చెప్పారు. అలాగే మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు అతని ట్రాకర్ ఆన్ కాదని చెప్పారు. పోలీసులు అతనిని విల్లా నుండి బయటకు వెళ్లవద్దని కఠినంగా హెచ్చరించారు మరియు మరుసటి ఉదయం తనిఖీ చేస్తామని చెప్పారు. కోటీశ్వరుడు సరే అని చెప్పాడు. కానీ మనసులో సంతోషంతో గంతులు వేశాడు. అతను వెంటనే తన స్పోర్ట్స్ కారులోకి దూకి వంకర టింకర కొండ రోడ్లపై బయలుదేరాడు. ఆ కొద్దిసేపటి స్వేచ్ఛను ఆస్వాదించడానికి అతను సరదాగా కారు నడుపుతుండగా అకస్మాత్తుగా ఒక సింగం అతని ముందు వచ్చింది. అతను సమయానికి కారును తిప్పి ఢీకొనడం తప్పించాడు. ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరిగి చూశాడు. కాని ఇప్పుడు ముందు ఒక నీడ నిలబడి ఉంది.